రాష్ట్రంలో పేద ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీబీటీ ద్వారా అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఎన్నికల కమిషన్ నిలిపివేయడం శోచనీయమని వైసీపీ నాయకులు అడారి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక వివేకానంద నగర్లో గల ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సీఎం రమేష్ వ్యవహార శైలిపై అడారి కిషోర్ కుమార్ ఘాటుగా స్పందించారు. బ్యాంకులను మోసాలు చేసి 450 కోట్లు కొట్టేసిన సీఎం రమేష్ ని అనకాపల్లి ప్రజలు విశ్వసించరని వెల్లడించారు. సీఎం రమేష్ పై ఉన్న కేసులకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ కూడా రిలీజ్ అయిందని అన్నారు. సీఎం రమేష్ చీటింగ్ కేసులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో నాన్ లోకల్ వాదాన్ని బలంగా వినిపించే అయ్యన్న పాత్రుడు ఈరోజు సీఎం రమేష్ కి అమ్ముడు పోయాడని నేరుగా ప్రజలే ప్రచారం చేస్తున్నారని అన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఓట్లు వేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు 20 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసిన సమయాల్లో ఈరోజు టీబీటీ ఏదైతే రైతు భరోసా, ఆసరా, మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్గా పెన్షనర్స్ కూడా వెళ్ళేటువంటి పథకాలని ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఆపడం చాలా శోచనీయం. ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషనర్ని అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా. రెండోది సీఎం రమేష్కి సంబంధించినటువంటి ఫోర్జరీ కేసెస్ ఇవాళ చూసి సుమారు 450 కోట్ల రూపాయల స్కామ్లో ఇంక్లూజ్గా ఉన్నటువంటి వ్యక్తి అనకాపల్లి ప్రాంతానికి వచ్చి అనకాపల్లి ప్రాంతాలు అమ్మేద్దాం అనుకున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు. ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి మహాకూటమిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అనకాపల్లిలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కొడతాల రామకృష్ణ గారు, మీరు మీ యొక్క అంతరాత్మను కూడా ప్రశ్నించుకోండి. గతంలో నాన్ లోకల్స్ వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరు ఈరోజు సీఎం రమేష్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు 3 మంత్రులుగా చేసినప్పుడు ఈ అనకాపల్లి ప్రాంతానికి ఏం చెప్పారో ఏం చేశారో ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు రేపు కనుక ఎల్లుండి కనుక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అనకాపల్లి ప్రాంతంలో ఏం చేశారో చెప్పలేకపోతే, లేదా మీరు ఓపెన్ డిబేటింగ్ నాతో కనుక రాలేకపోతే రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు, మీరు ప్రజలను కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ విశ్వసించలేదని అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 15 సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా రాజకీయాలు వెనకాల ఉండి ఈ రోజు వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని అది చేస్తాను ఇచ్చేస్తారంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎవరైతే మనసాల భరతున్నారో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి, కుర్రవాడు, యువకుడు, ఆయనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయనకు ఒక ఫోకస్ ఉంది, డిటర్మినేషన్ ఉంది. నేను ఈ అనకాపల్లి ప్రాంతంలో కంపెనీలు పెడతాను, ఫ్యాక్టరీలు పెడతాను, ఉద్యోగ అవకాశాలు తీసుకొని వస్తామని చెప్పని చెబుతున్నటువంటి భరత్ గారికి పూర్తి స్థాయిలో మరి ఆయన ఓటు వేయాలని, మూడు ముత్యాలరెడ్డి గారు లోకల్గా ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు రైతులు, కర్షకులు, కార్మికులు, మహిళలు పైన గౌరవం, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, కింది స్థాయి నుంచి చెందినటువంటి వ్యక్తి మూడు ముత్యాలరెడ్డి గారికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని, నాతో పాటు గతంలో గత 25 సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాల రూపంగా నడిచినటువంటి వ్యక్తులను ఎంపిక చేస్తా ఉన్నాం. మంచి ఏంటి చెడు అనేటువంటి విచక్షణతో మనందరమే ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా పాలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు గారు గతంలో చాలా పేరాలు పలికాడు. వాళ్ళ అబ్బాయితో ప్రెస్ మీట్లు పెట్టించారు. ఆయన ఖచ్చితంగా నేను 4 లోకల్స్ విభేదిస్తాను, ఎవరు వచ్చినా కూడా బోర్డర్లో అడ్డుకుంటానని చెప్పని, అవసరం బాంబులు వేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పిల్లిలా ఇంట్లో కూర్చుంటే ప్రజలందరూ కూడా మీ తాలూకు ఐడియాలజీ సిద్ధాంతం ఏంటని చెప్పని అనుకుంటా ఉన్నారు. ఈరోజు నాన్ లోకల్ అయినటువంటి సీఎం రమేష్ దగ్గర మీరు